మిడిల్ ఈస్ట్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అత్యంత క్లిష్టమైన జియో పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్. ఇక్కడ బోర్డర్స్ మాత్రమే మారవు, సమీకరణాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ యుద్ధాలు కేవలం ట్యాంకులతో జరగవు, ఐడియాలజీతో జరుగుతాయి, రిలీజియన్తో జరుగుతాయి, ప్రాక్సీ ఫోర్సెస్తో జరుగుతాయి. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ 3 దేశాల గురించే మాట్లాడుతూ ఉంది. కానీ ఈ మొత్తం కథలో అత్యంత డేంజరస్ ప్లేయర్ ఎవరో తెలుసా? ఒక దేశం కాదు, ఒక సైన్యం కాదు, ఒక ప్రభుత్వం కూడా కానే కాదు, హెజ్బుల్లా. అవును, లెబనాన్లో ఉన్న ఆదేశాలు మాత్రం టెహ్రాన్ నుంచి వస్తాయని ఇది నేనంటున్న మాట కాదు, పడమటి దేశాలు ఆరోపిస్తున్న మాట ఇది. ఇజ్రాయెల్ దానిని తన నెంబర్ 1 సెక్యూరిటీ థ్రెట్గా చూస్తుంది. అమెరికా దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కానీ లెబనాన్లో అదే సంస్థ వేలాది మందికి హీరో. అసలు హెజ్బుల్లా అంటే ఏంటి? ఎందుకు ఇరాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది? ఎందుకు ప్రతి యుద్ధంలో హెజ్బుల్లా పేరు వినిపిస్తూ ఉంటుంది? ఇదే ఈరోజు కథ. నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. అది 1979వ సంవత్సరం. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసింది. టార్గెట్ PLO. వాట్ ఈజ్ ఇట్ మీన్? పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. కానీ ఆ యుద్ధం ఇంకో సంస్థ పుట్టుకకు కారణమైంది. అదే హెజ్బుల్లా. అరబిక్లో హెజ్బుల్లా అంటే పార్టీ ఆఫ్ గాడ్ అని అర్థం. ఇది మొదట ఒక చిన్న షియా మిలీషియా మాత్రమే. కానీ కొన్ని సంవత్సరాల్లోనే మిడిల్ ఈస్ట్లో అత్యంత శక్తివంతమైన నాన్ స్టేట్ మిలిటరీ ఫోర్సెస్గా మారిపోయింది. ఒక్క ప్రశ్న, లెబనాన్లో పుట్టిన ఈ సంస్థ ఇరాన్కు ఎందుకు విధేయత చూపుతోంది? సమాధానం చరిత్రలోనే ఉంది. లెబనాన్లో షియా ముస్లిమ్స్ ఎన్నో ఏళ్ల పాటు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఇది వాస్తవం. అప్పుడు ఇరాన్ వాళ్ళకి ఒక సందేశం పంపించింది, మీరు ఒంటరివారు కాదు అని. అక్కడి నుంచి డబ్బిచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, ట్రైనింగ్ ఇచ్చింది, మిలిటరీ అడ్వైజర్స్ను కూడా పంపించింది ఇరాన్. ఆ రోజు మొదలైన బంధం ఈ రోజు ఒక స్ట్రాటజిక్ అలయన్స్గా మారింది. ఇక్కడ ఒక పేరుని తప్పక గుర్తుంచుకోవాలి, అదే IRGC, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది ఇరాన్లోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఇన్స్టిట్యూషన్. ఈ IRGCలో ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది, అదే ఖుద్స్ ఫోర్స్. దీని పని ఏంటంటే ఇరాన్ సరిహద్దుల బయట మిత్ర బలగాలను బలోపేతం చేయడం. వెస్ట్రన్ కంట్రీస్ ఆరోపణల ప్రకారం హెజ్బుల్లాకు ట్రైనింగ్, వెపన్స్, మిజైల్స్, టెక్నాలజీ, ఫండింగ్ అన్నీ ఈ నెట్వర్క్ ద్వారానే చేకూరుతాయి. ఇరాన్ మాత్రం తాము పాలస్తీనా, లెబనాన్ లాంటి ప్రాంతాల్లోని రెసిస్టెన్స్ ఉద్యమాలకు రాజకీయ, నైతిక మద్దతు ఇస్తున్నామని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న, హెజ్బుల్లా కేవలం మిలిటెంట్ గ్రూపేనా? సమాధానం నో. ఇదే దాని అసలు బలం. హెజ్బుల్లా ఒక పొలిటికల్ పార్టీ, ఒక సోషల్ ఆర్గనైజేషన్, ఒక వెల్ఫేర్ నెట్వర్క్, ఒక మిలిటరీ ఫోర్స్ అన్నీ ఒకే సంస్థలో ఉన్నాయి. లెబనాన్లో సొంత టెలివిజన్ ఛానల్ కూడా ఉంది. అంతేనా, స్కూల్స్, హాస్పిటల్స్, రిలీఫ్ ఆర్గనైజేషన్స్, పార్లమెంట్లో ఎంపీస్, క్యాబినెట్లో మినిస్టర్స్. అదే టైంలో వేల సంఖ్యలో ఫైటర్స్, లాంగ్ రేంజ్ మిజైల్స్, డ్రోన్స్, యాంటీ ట్యాంక్ వెపన్స్ ఇవన్నీ హెజ్బుల్లా దగ్గర ఉన్నాయి. అందుకే దాన్ని ఒక ఆర్గనైజేషన్గా మాత్రమే చూడరు, ఎ స్టేట్ విత్ ఇన్ ఎ స్టేట్ అని చాలామంది విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం. ఆ యుద్ధం ప్రపంచానికి ఒక నిజాన్ని చూపించింది. హెజ్బుల్లా సాధారణ మిలీషియా కాదు అనే వాస్తవాన్ని, మోడర్న్ ఆర్మీతో కూడా నెలల తరబడి పోరాడగల సామర్థ్యం ఉన్న ఫోర్స్. అవును, నెలల తరబడి పోరాటం చేయగల సామర్థ్యం ఉన్న ఫోర్స్ అని. అప్పటి నుంచి హెజ్బుల్లా ఇరాన్కు మిడిల్ ఈస్ట్లో అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ అసెట్గా మారింది. ఇప్పుడు కథ అసలు మలుపు తిరగబోతూ ఉంది. ఎందుకంటే హెజ్బుల్లా లెబనాన్కి పరిమితం కాలేదు. సిరియా, ఇరాక్, యెమెన్, గాజా ప్రతి యుద్ధంలో ఇరాన్ స్ట్రాటజీలో ఒక భాగంగా మారిందనే ఆరోపణలున్నాయి. అమెరికా ఎందుకు హెజ్బుల్లాను అతిపెద్ద శత్రువుల్లో ఒకటిగా చూస్తూ ఉంది? ఇజ్రాయెల్ ఎందుకు ప్రతి యుద్ధంలో మొదట హెజ్బుల్లా మిజైల్స్ గురించి మాట్లాడుతూ ఉంది?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధం ఏది? ట్యాంక్ వార్ కాదు, మిజైల్స్ వార్ కాదు, న్యూక్లియర్ వార్ కూడా కాదు, ప్రాక్సీ వార్. అవును, ప్రాక్సీ వార్. ఎందుకంటే ఈ యుద్ధంలో చనిపోయేది ఒక దేశ ప్రజలు, గెలిచేది ఇంకో దేశం. ఇదే మిడిల్ ఈస్ట్లో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్, ఇంకోవైపు ఇరాన్. కానీ ఈ రెండు దేశాలు చాలా అరుదుగా ఒకదానిపై ఇంకొకటి నేరుగా యుద్ధం చేస్తాయి. అయితే ప్రతి యుద్ధంలో ఇద్దరు ఉంటారు. అదలా? దీనికోసం తెలియాలంటే 1979కు వెళ్ళాలి. అది ఇరాన్లో ఇస్లామిక్ రివల్యూషన్ టైం. అది అప్పటి వరకు అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న ఇరాన్ ఒక్కసారిగా అమెరికా వ్యతిరేక శక్తిగా మారిపోయింది. అమెరికా రాయబార కార్యాలయాన్ని విద్యార్థులు స్వాధీనం చేసుకున్న సమయం అది. 52 మంది అమెరికన్లు 444 రోజుల పాటు బందీలుగా ఉన్నారు. అవును, 52 మంది అమెరికన్లు 444 రోజుల పాటు బందీలుగా ఉన్న రోజులవి. అక్కడ మొదలైన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఒక విషయాన్ని చాలా త్వరగా అర్థం చేసుకుంది. అమెరికాతో నేరుగా యుద్ధం చేస్తే తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఇంకో స్ట్రాటజీని ఎంచుకుంది. వాట్ ఇస్ దాట్? అదే స్ట్రాటజిక్ డెప్త్. అంటే ఏంటి? అంటే శత్రువుని తన దేశ సరిహద్దుల్లో కాదు, వేరే ప్రాంతాల్లో ఎదుర్కోవడం. అందుకే ఇరాన్ తన చుట్టూ ఒక నెట్వర్క్ ఆఫ్ అలైస్ని నిర్మించడం ప్రారంభించింది. ఈ మొత్తం నెట్వర్క్ను వెస్ట్రన్ అనలిస్టులు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. ఇరాన్ దాన్ని ప్రాంతీయ ప్రతిఘటన కూటమిగా అభివర్ణిస్తూ ఉంటుంది. ఈ గ్రూపులన్నిటి లక్ష్యం ఒక్కటే అని చెప్తాయి. ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం, అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ను సవాల్ చేయడం, మిడిల్ ఈస్ట్లో తమ ప్రభావాన్ని పెంచుకోవడం. అమెరికా మిడిల్ ఈస్ట్లో వందలాది మిలిటరీ బేసెస్ను నిర్వహిస్తూ ఉంది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, సిరియా, జోర్దన్, గల్ఫ్ రీజియన్, ఈ ప్రాంతాల్లో వేలాది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇరాన్ అభిప్రాయం ఏంటి? ఈ ప్రాంతం మిడిల్ ఈస్ట్ ప్రజలది, అమెరికాది కాదు అనేది. అమెరికా వాదన ఏంటి? అంటే ప్రాంతీయ భద్రత కోసం మా ఉనికి అవసరం. ఇదే అసలు ఘర్షణ. అమెరికా ఇజ్రాయెల్కు అత్యంత బలమైన మిత్రదేశం. ప్రతి ఏడాది విపరీతమైన మిలిటరీ అసిస్టెన్స్, అడ్వాన్స్డ్ వెపన్స్, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్, డిప్లొమాటిక్ సపోర్ట్ అన్నీ ఇజ్రాయెల్కు అందుతున్నాయి. ఇదే టైంలో ఇరాన్ హెజ్బుల్లా, హమాస్తో పాటు ఇతర మిత్ర గ్రూపులకు రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తూ ఉంటాయి. అంటే ఇరాన్ వాటికి మద్దతు ఇస్తుందనేది వాటి ఆరోపణ ప్రధానంగా. ఇక్కడ ఇరాన్ మాత్రం తాము ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమాలకు మాత్రమే మద్దతు ఇస్తున్నామని చెబుతూ ఉంది. 2023 సంగతి చూద్దాం. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత క్షణాలవి. అప్పుడే ఒక పెద్ద మార్పు కనిపించింది. లెబనాన్ బార్డర్ నుంచి హెజ్బుల్లా రాకెట్ ఫైర్ చేసింది. రెడ్ సీలో హౌతీ డ్రోన్ అటాక్స్కి పాల్పడింది. ఇరాక్లో అమెరికన్ బేసెస్పై దాడులు జరిగాయి. సిరియాలో మిజైల్ స్ట్రైక్స్. ఒక్కో ఫ్రంట్లో ఒక్కో గ్రూప్, కానీ వ్యూహం మాత్రం ఒకే దిశలో సాగుతోందని వెస్ట్రన్ కంట్రీస్ ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక అమెరికా కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. శాంక్షన్స్, ఎకనామిక్ ప్రెషర్, టార్గెట్ ఎయిర్ స్ట్రైక్స్, సైబర్ ఆపరేషన్స్, నేవల్ డిప్లాయ్మెంట్స్, క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్, ఇలా ప్రతి అడుగుకి ప్రతి కౌంటర్ స్టెప్ వేస్తూ ఉంది. నేరుగా యుద్ధం చేయకుండా ప్రెషర్ పాలిటిక్స్ కొనసాగిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం గేమ్లో అత్యంత కీలకమైన దేశం లెబనాన్. ఎందుకంటే హెజ్బుల్లా లెబనాన్లోనే ఉంది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వేల సంఖ్యలో రాకెట్స్, మిజైల్స్, ప్రిసిషన్ గైడెడ్ వెపన్స్ ఉన్నాయని ఇజ్రాయెల్ చెబుతుంది. అందుకే టెల్ అవీవ్లో ఒక మాట తరచూ వినిపిస్తుంది: నార్త్ ఫ్రంట్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు అని. ఇప్పుడు కథ మరో కీలక మలుపు తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఇరాన్లో లీడర్షిప్పై కొత్త చర్చ స్టార్ట్ అయింది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఎవరు నెక్స్ట్? ఇది. ముజ్తబా ఖమేనీ పాత్ర ఏంటి? ఇది. ఆయన పేరు ఎందుకు తరచు వార్తల్లోకి వస్తోంది? హెజ్బుల్లాతో ఆయన సంబంధం ఏంటి? ఒక దేశాన్ని అధ్యక్షుడు నడిపిస్తాడు. ఇది చాలా దేశాల్లో నిజం, కానీ ఇరాన్లో అది పూర్తిగా నిజం కాదు. ఎందుకు అంటే ఇరాన్లో ప్రెసిడెంట్ కంటే మరో పదవి, మరో శక్తి, మరో వ్యవస్థ అత్యంత పవర్ఫుల్. ఎప్పటికీ మీకు అర్థం ఏంటుంది ఏంటో అది? ఎస్, మీ గెస్ నిజమే. అది సుప్రీం లీడర్. దేశ విదేశాంగ విధానం, డిఫెన్స్ స్ట్రాటజీ, న్యూక్లియర్ పాలసీ, IRGC చివరి నిర్ణయం అక్కడి నుంచే వస్తుంది.
అందుకే ప్రపంచం టెహరాన్ వైపు కాదు, సుప్రీం లీడర్ ఆఫీస్ వైపు చూస్తూ ఉంది. అది 1979 ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత ఇరాన్ ఒక ప్రత్యేకమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దానికి ఇస్లామిక్ రిపబ్లిక్ అని పేరు పెట్టింది. ఇక్కడ ప్రజలు ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు, కానీ దేశ అత్యున్నత అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం ఆ బాధ్యతలు అలీ ఖమీనీ నిర్వహించారు, కానీ ఇప్పుడు ముజ్తబా ఖమీనీ నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా ఆయనే ఇరాన్ రాజకీయ సైనిక వ్యూహాత్మక నిర్ణయాల్లో చివరి మాట చెబుతూ ఉన్నారు. ఎవరు? ఆయతుల్లా అలీ ఖమీనీ. అయితే గత కొన్నేళ్లుగా ఒక పేరు తరచూ వినిపిస్తోంది. అతగాడి పేరే ముజ్తబా ఖమీనీ. ఆయన అలీ ఖమీనీ కొడుకు. అధికారిక పదవి చాలా పరిమితంగానే కనిపిస్తుంది. కానీ వెస్ట్రన్ అనలిస్టులు, కొంతమంది ఇరాన్ నిపుణులు ఆయనకు రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఐఆర్జీసీలో ప్రభావం పెరుగుతోంది అని చెబుతూ ఉన్నారు కూడా. అయితే దీనిపై ఇరాన్ ప్రభుత్వం అఫీషియల్గా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ స్ట్రాటజీ ఒక్కటే, డైరెక్ట్ వార్, చివరి ఆప్షన్. దానికి ముందు డిప్లొమసీ, ఎకనామిక్ ప్రెషర్, రీజనల్ అలయన్స్, ప్రాక్సీ నెట్వర్క్స్, స్ట్రాటజిక్ డెటరెన్స్, ఇవి ఇరాన్ ఎక్కువగా ఉపయోగించే సాధనాలు. అందుకే హెజ్బుల్లా, హమాస్, ఇరాకీ మిలీషియాస్, హౌజీస్ ఇలాంటి సంస్థలు ప్రపంచ చర్చల్లోకి వస్తూ ఉంటాయి. వెస్ట్రన్ కంట్రీస్ వీటిని ఇరాన్ ప్రభావ నెట్వర్క్గా అభివర్ణిస్తూ ఉంటాయి కూడా. ఇరాన్ మాత్రం ఇవి ప్రాంతీయ రెసిస్టెన్స్ మూవ్మెంట్స్ అని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఏంటది? అదే, అమెరికా ఎందుకు ఇరాన్ను అమెరికా ఎందుకు ఇరాన్ను అంత పెద్ద థ్రెట్గా చూస్తూ ఉంది? కారణం లేకపోలేదు. ఎందుకంటే చమురు మాత్రమే కాదు, న్యూక్లియర్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, మిజైల్స్ మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక కొత్త పవర్ బ్యాలెన్స్ వైపు వెళుతూ ఉంది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్, మరోవైపు ఇరాన్, ఇంకోవైపు చైనా, ఆ వైపు రష్యా. ఇది ఒక ప్రాంతీయ పోటీ కాదు, ఇది గ్లోబల్ స్ట్రాటజిక్ కాంపిటీషన్. ఇజ్రాయెల్కు ప్రధాన ఆందోళన హెజ్బుల్లా మిజైల్ ఆర్సనల్, అమెరికాకు ప్రధాన ఆందోళన ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీ, గల్ఫ్ దేశాలకు పెద్ద భయం రీజనల్ స్టెబిలిటీ, చైనాకు ఎనర్జీ సెక్యూరిటీ, రష్యాకు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించడం. ప్రతి దేశానికి వేరువేరు టార్గెట్స్, వేరువేరు లక్ష్యాలు, కానీ రంగస్థలం మాత్రం ఒక్కటే. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న, తర్వాత ఏమవబోతోంది? డిప్లొమసీ గెలుస్తుందా, లేకపోతే ఎస్కలేషన్ కొనసాగుతుందా? కొత్త ఆంక్షల, కొత్త చర్చల, లేక కొత్త యుద్ధమా? దానికి ఈరోజు ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. మిడిల్ ఈస్ట్ ప్రపంచ రాజకీయాల గుండెకాయ. ఇక్కడ ఒక్క మిజైల్ పేలిన ప్రభావం చమురు ధరలపై పడుతుంది, ప్రపంచ మార్కెట్లపై పడుతుంది, దౌత్య సంబంధాలపై పడుతుంది. అందుకే ప్రతి పరిణామం ప్రపంచం గమనిస్తూ ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, స్పష్టం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, హెజ్బుల్లా, ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇది ముగింపు కాదు, ఇంకో అధ్యాయానికి ప్రారంభం మాత్రమే. ది మిడిల్ ఈస్ట్ రిమైన్స్ ది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ చెస్ బోర్డ్.